హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి స్టీమర్ గురించి అండి. బ్యూటీ ఫేషియల్ స్టీమర్ అంటారండి దీన్ని. బ్యూటీ ఫేషియల్ స్టీమర్ ఇది వచ్చి మామూలుగా అయితే ప్రొఫెషనల్గా పార్లర్లో ఒక స్టాండ్ టైపు, అంటే వాళ్ళు పడుకొని చేస్తాం కదా, ఏ ఫేషియల్ అయినా సరే, ఏ క్లీనప్ అయినా సరే. సో ఆ హైట్కి తగినట్టు ఒక స్టాండ్ టైప్ ఉంటుంది. అలా కాకుండా మన హ్యాండిల్ టైప్ కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఇది వచ్చి నేను బయట తీసుకున్నాను, ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. ఒకవేళ నేను లింక్ ఉంటే చూసి పెడతాను. నాకు బాగా నచ్చింది ఆల్రెడీ ఒకటి, సో అందుకని ఇది తీసుకుంటున్నానండి. ఇది వచ్చి ఫేషియల్ స్టీమర్ హ్యాండిల్. ఇది వచ్చి మెయిన్ టాపిక్ ఏంటండి అంటే, ఇది వచ్చి ప్రమోషన్ వీడియో కాదండి. నేను పర్సనల్గా నాకు నచ్చి నేను తీసుకున్నదండి. నేను యూజ్ చేయడం కోసం అండి. రిడ్యూసింగ్ రింకిల్స్ అంట, డిస్ఇన్ఫెక్షను, రిమూవ్ డస్ట్, రెటిఫికేషన్, స్టెరిలైజేషను, ఫేషియల్ కేరు, ఇట్లా అన్నిటికీ మనం దేనికైనా యూజ్ చేయొచ్చండి. ఇది ఫేషియల్ కిట్స్ అవన్నీ కూడా. సో మెయిన్ ఇది వచ్చి ఇలా ఇచ్చాడండి. దీనికి ఎలా అనేది కూడా ఒకటి ఇచ్చున్నాడు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ప్రొడక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ ఇచ్చాడండి. ఇందులో కలర్స్ ఉంటాయండి చాలా, కాకపోతే నాకు వైట్ ఇష్టం అని చెప్పి వైటే తీసుకున్నాను. అదంటే కొంచెం బాగుంటుంది ప్రొఫెషనల్గా కూడా అని చెప్పి వైటే తీసుకున్నానండి. ఇది వచ్చి వాటర్ పోయడానికి ఒక కప్ ఇచ్చాడు, 50 ml కప్పు, ప్లస్ ఇది క్లోజ్ చేయడానికి ఇలా ఉంటుందండి. దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. ఇలా వేద్దాం వాటరు. మామూలుగా వాళ్ళు చెప్పారు కదా ఈ కప్పుతో వేయమని చెప్పి, సో మనం కప్తోనే వేద్దాము. ఇక్కడ వేయాలి. మనం ఎంత వాటర్ వేసాము అనేది ఇక్కడ చూపిస్తుందండి. మినిమం ఎంత వేయాలి, మ్యాక్సిమం ఎంత వేయాలి అనేది కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ టైపు ఉంటుంది కదా అక్కడ కలరు, దాంట్లో నుంచి తెలుస్తుందండి మనకి ఎంత వేయాలి ఏంటి అనేది. సో వాటరు నేను వచ్చి ఒక 2 కప్స్, అంటే ఒక కప్పు 50 ml అన్నాడు కదా, నేను 3 కప్స్ వేసుకుంటున్నానండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 4 కప్స్ ఏమో పడుతుంది అనుకుంటా. నేనైతే ప్రస్తుతానికి 3 కప్సే వేస్తున్నాను. ఒక ఫేషియల్కి సరిపోతుంది కదా స్టీమ్ ఇవ్వడానికి అని చెప్పి. వేసి దీన్ని క్లోజ్ చేయాలండి. మామూలుగా అలాగే ఉంచేస్తే బయట వచ్చేస్తుంది కదా వాటర్ అంతా. సో అలా రాకుండా ఇది టైట్గా బాగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మనం ప్లగ్లో పెట్టేసుకోవాలి. ఇది ప్లగ్ ఉంటేనే స్టీమ్ వస్తుందండి. మామూలుగా దీంట్లో మాన్యువల్గా ఏముండదు, అంటే ఆటోమేటిక్గా ఏముండదు, మాన్యువల్గా మనం చేసుకోవడమే. సో ఇది ఆన్. సో ఇలా వేస్తే లైట్గా వస్తుంది. ఇది ఆఫ్లో ఉంది, సో మనం ఆన్ చేసుకుంటున్నాం ఫస్ట్. సో దీనికి ఒక నాజల్ కూడా ఇచ్చారండి. అంటే మనము మామూలుగా స్టీమ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ పెట్టేసామనుకో, స్టీమ్ అనేది ఆటోమేటిక్గా మొత్తం ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోకుండా ఈ నాజల్ పెట్టామనుకో డైరెక్ట్ ఫేస్ మీద పడేలాగా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఇది మనం ఐరన్ చేస్తాం కదా, దాని మీద కూడా మనం స్ప్రే చేసుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి, క్లాత్ వాటి మీద.
దీంట్లో హాట్ వాటర్ అయితే వేయకూడదండి. మామూలుగా ఒక మినిమం నార్మల్ వామ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ అలా వేసుకోవచ్చు అంతేగాని కానీ మరీ హీట్ వాటర్ అయితే వేయకండి ఎక్కువ. అంటే దీనికి ఒక ఉంటుంది కదా డిఫరెంట్ అంటే టెంపరేచర్ అని, దానికి తగినట్టే ఇది స్టీమ్ అనేది హీట్ అవుతుందండి. మరీ హీట్గా ఉన్నా కూడా ఫేస్ మీద పెట్టకూడదు కదా. సో అందుకని దీనికి నార్మల్ వాటర్ వేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసామంటే అదే హీట్ అవుతుంది. దాన్ని బట్టి మనం స్టీమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. హీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దీని ప్రైస్ నాకు ఆన్లైన్లో ఎంత ఉందో తెలియదు. నేను కొన్ని కూడా చాలా రోజులైంది కదా, ఎంత ఉంటుంది అనేది ఐడియా రావట్లేదండి, నాకు కూడా గుర్తు రావట్లేదు. ఒకసారి నేను చూసి చెప్తాను ఎంత అయింది అనేది. ఒకవేళ ఆన్లైన్లో ఉన్నా కూడా నేను లింక్ ఉంటే షేర్ చేస్తాను. మీరు కమెంట్లో అడిగితే కమెంట్లో షేర్ చేస్తానండి. సో అప్పుడే హీట్ అయిపోయింది చూసారా, ఇలా హీట్ వస్తుందండి. ఎంత హీట్ కావాలి అనేది కొంతమంది ఎక్కువ కావాలనుకుంటారు కదా, అప్పుడు మనం సెకండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అదే తక్కువలో ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు 1లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అంటే 2 కిందకి, మీడియం అంటే 1 పైకి, మిడిల్లో మధ్యలో పెట్టామంటే ఆఫ్ అయిపోతుంది. ఇలా పెట్టినప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది కదా స్టీము, అలా వెళ్ళకుండా ఈ నాజులు జస్ట్ ఇలా ఫిట్ చేసిస్తే చాలండి. ఇలా ఫిట్ చేసేసామంటే ఇలా డైరెక్ట్ ఫేస్ మీదే పడుతుంది. ఎలా అంటే అలా మొత్తం అంతా వెళ్ళిపోకుండా కనిపిస్తుందా మీకు స్టీము ఎలా వస్తుంది అనేది దీంట్లో లైట్ కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది కదా స్టీము ఇలా ఉంటుందన్నమాట. మనం ఫేస్కి ఇలా ఇచ్చేసుకోవచ్చండి స్టీమ్ అంతా. అదే 2లో ఇచ్చామంటే చాలా ఓవర్గా వస్తుంది, హీట్ కూడా ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా కనిపిస్తుంది కదా, ఇది 2లో పెట్టడం అండి. 2లో పెట్టామంటే కిందకి బాగా డౌన్ చేసేస్తే చాలా హెవీ వస్తుంది. అదే మిడిల్లో పెట్టామంటే ఆఫ్ అయిపోతుంది. అదే పైకి వెళ్ళిందంటే మీడియం వస్తుందండి. 1లో పెట్టుకుంటేనే మనకు సరిపోతుంది ఫేషియల్స్కి అంతా. ఇది స్టీమర్ అండి. సో మనకు అయిపోగానే అంటే ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోవాలండి. అలాగే హాట్ వాటరే ఉంటుంది కాబట్టి దీంట్లోనే వాటర్ ఉంచేయకుండా అయిపోగానే పడేయడం చాలా మంచిదండి. అట్లే ఉంచేసామంటే కూడా ఫేస్కి యూస్ చేసేది కదా, ఎంత స్టీమ్ హీట్ ఇచ్చా కూడా మనం స్టెరిలైజ్ చేస్తాం కదా, వాటర్ని హీట్ చేస్తాం కదా, అలా ఇచ్చినా కూడా ఎంతో కొంత డస్ట్ అనేది అట్లాగే ఫామ్ అయిపోతుంది కదా యూస్ చేస్తూ ఉన్నప్పుడు. సో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది నాజల్, వాటర్ పోయడానికి క్యాప్. అది చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని మనం అంటే పర్టికులర్ దీనికనే కాకుండా చాలా వాటికి చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. త్వరగా కూడా హీట్ అవుతుంది కదా. ఇది ఫేషియల్స్ చేసుకున్నప్పుడు, క్లీనప్ చేసుకున్నప్పుడు, లేదంటే బట్టలు ఐరన్ చేసినప్పుడు అట్లా, లేదంటే మనకు బాగా చలిగా ఉన్నది, మనకు హీట్గా ఏదైనా ఫేస్ మీద ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, అప్పుడప్పుడు ఆవిరి తీసుకోవాలన్నప్పుడు, అలాంటప్పుడు కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎన్ని విధాలుగా మనం చేసేదాన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు స్టీమ్ ఇస్తూ ఉన్నా కూడా ఫేస్కి చాలా మంచిది కదా. సో ఇది అప్పుడప్పుడు ఇది అయిపోగానే వాటర్ పడేసేసి అలా కొద్దిసేపు బయట ఉంచేసామంటే ఆరుతుందండి. దీంట్లో ఉండే తడి అంతా పోతుంది. సో మ్యాక్సిమం ఇది డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు వాటర్ అప్పుడు పడేసేసి ఎప్పుడు వాటర్ అప్పుడు పట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం మార్నింగ్ ఆన్ చేసుకొని ఈవినింగ్ పడేసేసి క్లీన్ చేసేసి ఆరబెట్టేసినామంటే రేపు మార్నింగ్ అంతా ఆరిపోతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. అలాగా హ్యాండల్ గార్మెంట్ ఫేషియల్ స్టీమర్. సో మీకు లింక్ కావాలి ఈ ప్రోడక్ట్ గురించి అంటే నేను లింక్ ఆల్రెడీ చూసి పెడతాను మీకు, ఓకేనా. అడిగితే మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ.